పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్లో సిపి శ్రీనివాసులు ఈ ఏడాది యొక్క యాన్యువల్ క్రైమ్ రేట్ పైన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ పెద్దపల్లి మంచిర్యాల రెండు జిల్లాలను కలుపుకొని ఏర్పాటు చేసినటువంటి రామగుండం పోలీస్ కమిషనరేట్లో గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే ఈ ఏడాది 33% క్రైమ్ రేట్ తగ్గిందంటూ ఆయన వివరించారు. సైబర్ నేరాలు షీ టీమ్స్తో పాటుగా కేసుల నమోదు దర్యాప్తు శిక్ష వంటితో పాటుగా షీ టీమ్స్ సైబర్ క్రైమ్ అలాగే పీడీ యాక్ట్ నమోదు అలాగే నకిలీ విత్తనాలను అరికట్టడం మాదక ద్రవ్యాలను అరికట్టడం అలాగే పీడిఎస్ రైస్ అరికట్టడం వంటి అనేక అంశాల పట్ల కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది అయితే 33% క్రైమ్ రేట్ తగ్గిందంటూ కూడా సిపి శ్రీనివాసులు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి ఉన్నటువంటి ప్రతి ఒక్క సిబ్బంది యొక్క ప్రతి ఒక్కరి సహకారంతో రామగుండం కమిషనరేట్లో క్రైమ్ రేట్ తగ్గిందంటూ కూడా ఆయన వివరించారు. అంతేకాకుండా రేపు జరిగేటువంటి డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ వేడుకలో కూడా రాత్రి 10 గంటల తర్వాత ఆంక్షలు కొనసాగుతాయంటూ కూడా ఆయన వివరించారు. 10 గంటల తర్వాత ఎక్కడికక్కడ కూడా ప్రధాన కూడళ్ల వద్ద ప్రధాన చౌరస్తాల వద్ద కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే సివిల్ పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది. అలాగే పలు చౌరస్తాల వద్ద కూడా పటిష్ట నిఘా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మదక గ్రామానికి చెందినటువంటి 496, 506, 510 3 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందంటూ కూడా అదే గ్రామానికి చెందినటువంటి గోసిక రాయేశం ఈరోజు ప్రజావాణి కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమంలో అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ డి వేణుకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గోసిక రాజేశం మాట్లాడుతూ గతంలో కూడా పలుమార్లు కూడా ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినప్పుడు కూడా ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన అన్నారు. అంతేకాకుండా సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కూడా ఈ యొక్క అంశం పైన కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అప్పటి మందం మాత్రమే అంటే అప్పటికప్పుడు కూడా హుటాహుటిన అధికారులు సర్వే చేయించి మరీ హద్దులు పెట్టడం జరిగింది. అనంతరం మరికొద్ది నెలల్లోనే మళ్ళీ ఆ యొక్క ప్రభుత్వ భూమి అంతా కూడా అన్యాక్రాంతం అవుతుందంటూ కూడా ఆయన నిరసన వ్యక్తం చేశాడు. వెంటనే దీనిపైన ప్రభుత్వం సీరియస్గా స్పందించి ఆ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడాలంటూ కూడా రాయేశం అన్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంతని మండలం ఉప్పట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం చేస్తున్నటువంటి సర్వేలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంచాయతీ సెక్రటరీ హరికృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా ప్రభుత్వం మొబైల్లో యాప్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్లో దరఖాస్తుదారుల యొక్క వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ అనేది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఉప్పట్ల గ్రామంలో పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో సర్వే చేసే సిబ్బంది అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక 18 అడుగుల పొడవు ఉన్నటువంటి ఒక వెదురు బొంగును పైకి అక్కడ మొబైల్ కట్టి పైకి పట్టుకోవడం, అక్కడ నుండి హాట్స్పాట్ ద్వారా కింద ఉన్నటువంటి మొబైళ్లకు నెట్ కనెక్టివిటీ చేసుకొని సర్వే చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ యొక్క పరిస్థితి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడ లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ముక్కున వేలేసుకుంటారు. అయితే మంత్రిని సాక్షాత్తు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి ఇలాకాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొన్న ఏంటంటూ విడ్డూరం అంటూ కూడా ఆ గ్రామస్తులంతా కూడా విడ్డూరంగా వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి.